రాజమౌళి. హాయ్ గైస్, ఈరోజు ముచ్చటలో జరుగుతున్న వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. హలో శ్రవణ్. హాయ్ వరుణ్. ఇది రాజమౌళిది SSMB 29 చూసినావా? చూశాను. ఎట్లా ఉంది అంటే ట్రైలరో టీజరో ఏదో రిలీజ్ అయింది. అది నిన్న రాజమౌళి రిలీజ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ అని 15th నవంబర్ 15th కోసం ఈవెంట్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. నేనే కాదు, చాలామంది ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు ఈవెంట్ ఉంది, ఈవెంట్లో ఏం అనౌన్స్మెంట్ చేస్తారు, ఎవరెవరు స్పెషల్ గెస్ట్ వస్తారు. సో చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం అందరం. ఓకే, నిన్న పృథ్వీరాజ్ది ఒకటి పిక్ ఒకటి రిలీజ్ చేసింది కదా, మైండ్ బ్లోయింగ్. నాకైతే అంటే అందరేమో కామెంట్ చేస్తున్నారు. కొంతమంది స్పైడర్ మ్యాన్ నుండి కాపీ చేసిందని, కొంతమంది స్టీఫెన్ హాకింగ్ నుండి రియల్ లైఫ్ నుండి ఆ ఫోటో తీసుకున్నని, ఇంకా కొంతమంది వచ్చేసి ఆక్టోపస్ అని రితిక్ రోషన్ మూవీలో పేరు సారీ గుర్తు వివేక్ ఓబ్రాయ్ది అతని నుండి కాపీ చేసిందని చాలామంది అంటున్నారు. బట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకైతే కనుక ఆ పిక్ చూడగానే నాకు అసలు ఎవరిని చూసినట్టు నాకైతే అనిపించలేదు. ఎస్, నేను ఆ మూవీస్ కూడా చూసిన, స్టీఫెన్ హాకింగ్ కథలు నేను విన్నా, రియల్ లైఫ్లో నేను చాలాసార్లు అతని గురించి జరిగిన. బట్ నాకు ఎక్కడ కూడా అతని గురించి వేరే వాళ్ళ ఎవరి గురించి నా మైండ్కి అయితే తట్టలేదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి. ఎస్, రాజమౌళికి ఉంటే నాకు తెలిసినంత వరకు ఒక్క విక్రమార్కుడు సినిమాలో తప్ప ఎక్కడ కూడా హీరో ఆనవాళ్ళు నాకు కనిపించలేదు. అది ఏ హీరో అయినా అయి ఉండొచ్చు. నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నా. బట్ నాకు ఎక్కడ కూడా ఏ హీరో ఆనవాళ్ళు నాకు కనిపించలేదు. మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అతను కాపీ చేసినా కానీ మొత్తం కాపీ చేయడు, అండర్ డైరెక్టర్ లాగా అతికిచ్చి పెట్టడు. అక్కడ ఉన్నది రాజమౌళి. నేనేం రాజమౌళిని ప్రైజ్ చేయట్లేదు, బట్ ఇన్ని రోజుల నుండి ఆయనకున్న ట్రాక్ రికార్డ్ని బట్టి మనం చూస్తే కనుక నాకు తెలిసినంత వరకు అతను ఇలాంటి మిస్టేక్స్ చేయడు. అతని నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అతను సెట్ చేసిన రికార్డ్స్ని అతనే బ్రేక్ చేస్తాడు. ఎస్, అట్లాంటిది అతను ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని నేషనల్ సినిమాని వరల్డ్ వైడ్గా తీసుకెళ్దామని చూస్తున్నాడు. అట్లాంటిది అతనికి తెలీదా? ఇలాంటి పిక్ రిలీజ్ చేసినప్పుడు కాపీ ఎట్లా కొడతాడు? వరల్డ్ మార్కెట్కి టార్గెట్ చేయబోతున్నాడు, వరల్డ్ సినిమాకి వెళ్ళబోతున్నాడు, కనీసం దాన్ని టార్గెట్ చేయబోతున్నాడు. అంటే వాళ్ళ దాంట్లో నిలవాలి అని అనుకుంటున్నాడు. అట్లాంటి ఇట్లాంటి తప్పులు చేస్తాడా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మేజర్గా అంతా చేసే మిస్టేక్ ఏంటంటే రాజమౌళిని ట్రోల్ చేసే అవసరం ఏముంది ఇక్కడ? అక్కడ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అక్కడ రాజమౌళిని కాదు, మన ఇండియన్ సినిమాని ట్రోల్ చేస్తున్నారని మీరు ఎందుకు అర్థం చేస్తారు? నేనేమంటున్నా అంటే అసలు ట్రోల్ చేసాకంటే అవును తీసుకుంటూ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ కాపీ చేసిండు, బట్ దాన్ని ఈయన ఇంకెంత అద్భుతంగా కాపీ అంటున్నారు, అద్భుతంగా చూపించేస్తుండు. నేనైతే ఇన్స్పైరింగ్ అని అంటున్నా. సో ఏదైనా సరే అబ్బని తీసుకొని ప్రాబ్లం ఏముంది అక్కడ? దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడు. అతను ఒక శిల్పి, దాన్ని చెక్కడంలో ఆయన ఒక శిల్పి అన్నట్టు ఇంకా బాగా చూపిస్తాడేమో. అలా తీసుకొని స్పోర్టివ్గా, కానీ అది ట్రోల్ చేయడం ఏంది అసలు? నాన్ సెన్సెస్. కాకపోతే ట్రోల్ చేస్తున్నది మీరు రాజమౌళిని కాదు, మీరు చేసేది ఇండియన్ సినిమాని. సో మీరు మారండి, కొంచెం ట్రోల్ చేయడం ఆపండి. రాజమౌళికి మనము ఎంత బాగా సపోర్ట్ చేస్తే అతను నేషనల్ వరల్డ్ వైడ్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తున్నాడు. సో అతనికి మనము అగైనెస్ట్ కాకుండా కనీసం సపోర్టివ్గా ఉందాం. అసలు ఎవరైనా అనుకున్నారా అసలు సినిమాలో ఇంత స్టాండర్డ్స్ ఉంటాయని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. రకరకాల ఫీల్డ్లోనే చిన్న చిన్న అవకాశాలని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. అట్లాంటిది అసలు అవకాశం ఉంటుందా అనే దాని నుండి ఒక్కొక్క లెవెల్ వెళ్తూ వచ్చి ఇప్పుడు మన తెలుగు అక్కడ మీరు ఆలోచిస్తుర్రు రాజమౌళి అని, కానీ ఇక్కడ నేను ఆలోచిస్తున్నా ఇండియన్ సినిమా, ఇండియన్ ప్రైడ్ గురించి. నేనైతే అది ఆలోచిస్తున్నా. అసలు తను పాన్ ఇండియాలోకి ఈరోజు సినిమాలు రిలీజ్ అవుతున్నాడు, దానికి కారణం ఏం? రాజమౌళి. తన 5 ఏళ్ల కష్టం బాహుబలికి, తాను పడిన కష్టం ఎవరికి తెలియదు కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు ఆడుతున్న ప్రతి ఒక్క సినిమా హీరో ఆలోచిస్తున్నాడు పాన్ ఇండియాలో ఎక్కడ రిలీజ్ చేయాలనేసి. దీనికి అసలు వేసింది ఎవరు? బీజం వేసింది ఎవరు? ద గ్రేట్ రాజమౌళి. సో అతనికి సపోర్ట్ చేయండి, అగైన్స్ట్గా మాట్లాడకండి. వీలైనంతగా మీరు మార్పు చెందండి. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ట్రోలింగ్ చేసి మన సినిమాని మనం ఖరాబ్ చేయకండి, అంతే చాలు. అంటే మనుషులు పెద్దగా అవ్వడం కాదు, మార్పు పెద్దగా రావాలి. సో మార్పుని మీరు కోరుకోవాలి. సో మార్పు మీ నుంచి మొదలవ్వండి. ఓకే గాయస్, ఇది మీ ఇష్టం. దేన్ని ట్రోల్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఇదైతే మా అభిప్రాయం. మేమైతే ఏ హీరోని తక్కువ చేయట్లేదు, ఏ హీరోని పొగడట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. మాకందరూ సమానమే. సపోర్ట్ చేసేది మాత్రం ఎస్, ఇక్కడ మీకు రాజమౌళిని సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, బట్ మేము అతని ట్రాక్ రికార్డ్ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ సినిమాని
ప్రైడ్ రేంజ్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అది మా ఉద్దేశం, అంతే. మాకు అందరూ సమానమే. అంతే. మీ అభిప్రాయం ఏదైనా మాకు చెప్పాలనుకున్న ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ముచ్చట.